అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇందాకే అంబటి రాంబాబు అన్నతో నేను మాట్లాడాను, బోలెడు విషయాలు చెప్పాను. అన్న కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. అండ్ ముందుగా ఈ సందర్భంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రదీప్, నీ తరపున కూడా చెప్పు అని చెప్పారు. తప్పకుండా మన ఆడియన్స్ ఎవరైతే రాంబాబు అన్న త్వరగా బయటికి రావాలని, రాంబాబు అన్నకి ఏమీ కాకూడదని చెప్పేసి విష్ చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ మనం గమనిస్తే అండి, ఏ తప్పు చేయని రాంబాబు అన్నని 18 రోజులు జైల్లో పెట్టారు. వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఆఫీస్ని, కార్లను, వస్తువులను ధ్వంసం చేసిన వాళ్ళని ఫిజికల్గా అంతమొందించాలని చూసిన వాళ్లకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నీ తొందరలోనే సర్దుకుంటాయి. ఎవరు కూడా చూస్తూ ఊరుకొని అయితే ఉండరండి. మనం చూస్తూ ఊరుకోవాలన్నా ప్రకృతి సహకరించదు. ఇప్పుడు చూశారు కదండి, చంద్రబాబు నాయుడు లడ్డు 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 నెయ్యి నెయ్యి అంటే అది లాస్ట్కి వెళ్ళి హెరిటేజ్ మెడకే చుట్టుకుంది. రాంబాబు గారు ఏ తప్పు చేయలేదు. రాంబాబు గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయం, ఇందాకే రాంబాబు అన్నతో చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు మేము మాలాగా వీడియోలు చేసే వాళ్ళకి, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలన్న వాళ్ళందరికీ కూడా రాంబాబు గారు ఆదర్శం. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో విడిపోకముందు, విడిపోయిన తర్వాత రాంబాబు గారిని ప్రెస్ మీట్లు ఎవ్వరూ పెట్టిండ్రండి. ఇంకా మళ్ళీ దీంట్లో సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు ఆలోచించుకోవాల్సిందే. కానీ నెంబర్ 1 అయితే రాంబాబు గారే. అన్ని వందల వేల సార్లు మాట్లాడింటారు. ఏ ఒక్కరోజు కూడా ఒక తప్పుడు మాట మాట్లాడలేదండి. సబ్జెక్టు మాట్లాడతారు. వెటకారంగా, వ్యంగ్యంగా అది మాట్లాడవచ్చు, ఇట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ హద్దులు దాటి ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఆవిడ ఎవరబ్బా, వందనా చౌదరి, ఆవిడ గురించి కూడా ఇందాక మాట్లాడాను రాంబాబు అన్నతో. వారికి అన్నీ తెలుసు. నేను అదే చెప్పాను, ఏందన్నా ఆవిడ ఏదో రాజకీయాల కోసం తిట్టినట్లేదు, ఏదో వ్యక్తిగత కక్ష పెట్టుకొని తిట్టినట్టుందంటే నాకేముంటుంది ప్రదీప్, నాకు అసలు ఆవిడ సంబంధమే లేదని కూడా రాంబాబు అన్న చెప్పారు. కానీ వాళ్ళు ఎంత దారుణంగా దుర్భాషలాడారో మనం చూసాం. ఇక జైల్లో విషయాలు కూడా రాంబాబు అన్న గారు చెప్పారు. అది కొంచెం బాధ అనిపించింది. అంటే రాంబాబు అన్న ఒక సింగిల్, ఇది బెరాక్ అంటారా, సెల్ అంటారా, ఏదో ఒక్కరు ఉండేదే ఇచ్చారంట. కానీ పరుపు కూడా లేదంటండి. రాంబాబు గారు నేలపైన ఇప్పుడు జంకాలం ఏదో అంటారు కదా, అదొకటి, దానిపైన ఇంకా మామూలుగా రగ్గు కప్పుకొని పడుకోవడమే. అడిగాను, ఎలా అన్నా మరి మీకు ఇబ్బందిగా అనిపించింది అంటే, లేదు ప్రదీప్ నేను బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా కసి పెరిగింది మనకు, ఇంకా అంతకంటే ఏం చేయలేరు కదా ప్రదీప్, వాళ్ళు ఏం చేస్తారు. మనం మరింత రెట్టించిన ఉత్సాహంతో మనం పార్టీ కోసం, జగనన్న కోసం పనిచేస్తాము. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి జైల్లో. ఇంకా తెలియంది ఏముంది ప్రదీప్, 2 ఫుడ్ సరిగా ఉండదు, ఇంకా నేల మీద పడుకోవాల్సి వచ్చిందని. ఇక్కడ ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తుందండి. ఇప్పుడు రాంబాబు గారితో నేను దాదాపు ఇక్కడ స్కాట్లాండ్ అంతా తిరిగేటప్పుడు 2-3 డేస్ మేము ట్రావెల్ చేసాం. అక్కడ మామూలుగా మేము హోటల్ బుక్ చేసినా, లేకపోతే ఎక్కడైనా రిసార్ట్లో ఎక్కడైనా బుక్ చేసినా కానీ ఒక 15 to 20 minutes ఎవ్రీడే వజ్రాసనం వేస్తారు రాంబాబు అన్న. అసలు అమేజింగ్. 15 to 20 minutes నేలపైన కూర్చొని మనం మాట్లాడుతున్నాం. మనం సోఫా మీద కూర్చొని, అన్న సోఫా మీద కూర్చొని అంటే, లేదు ప్రదీప్ నాకు ఇది రోజు అలవాటు, ఎవ్రీడే మార్నింగ్ నేను ఒక 15 minutes వజ్రాసనం వేస్తాను అని చెప్పేసి ప్రతిరోజు వజ్రాసనం వేస్తాను. అలా అంటే హీ టేక్స్ కేర్ ఆఫ్ హిల్స్ హెల్త్ వెరీ మచ్. బ్రేక్ఫాస్ట్ తినడం కానీ, లేకపోతే డైట్ కానీ, రాంబాబు అన్నకి చాలా జాగ్రత్తలు. సో నాకేం ఇదేం ఇబ్బంది ఏం అనిపించలేదు అన్నారు. నాకు ఇది గుర్తుకొచ్చింది తక్కువ. రాంబాబు అన్న అప్పుడు వజ్రాసనం వేసి కూర్చోవడము, లేకపోతే వాకింగ్కి వెళ్దాం ప్రదీప్, లైక్ డైట్, హెల్త్ ఇదంతా ఎక్కువ బాగా కాన్షియస్ అన్నకి. అండ్ అది తప్ప నాకేం ఇబ్బంది కాలేదు ప్రదీప్. ఇప్పుడే తెలుసుకుంటున్నాను ఏమేం జరిగినాయి ఈ 18 రోజులు అంటే. దీని గురించి కూడా మాట్లాడాము, దాని గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్తాము. ఇంకా చెప్తున్నాం కదండి, ఎవరు ఏమీ చూస్తూ ఊరుకొని అయితే ఉండరు. మనం చూస్తూ ఊరుకున్నా కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ప్రకృతి అంటే దైవం, దేవుడు చూస్తూ ఊరుకోడు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు ఎంత దారుణంగా చేశారన్నది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. లైక్ రాంబాబు అన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యింటారు. నేను చెప్పేటప్పుడు జస్ట్ ఊరికే నవ్వి విన్నారు, అవునా అన్నారు. రాంబాబు గారి కుమార్తె వారు మాట్లాడిన విధానం మాత్రం అమోఘం అండి. లైక్ ఎందుకంటే బయటికి వచ్చేసి మీడియాను ఫేస్ చేస్తూ, అండ్ లోపల బాధ ఉంటుంది, ఆ ఎమోషన్స్ని వ్యక్తపరచకుండా సటిల్డ్గా ఒక్క మాట తప్పు పోకుండా అటు ఇటు కూడా కాకుండా
చెప్పాల్సిన మెసేజ్ ప్రజలకి అద్భుతంగా కన్వే చేశారండి. రాంబాబు అన్న కూతురు చెప్పాను, అన్నా మీరేమనుకోవద్దు, మిమ్మల్ని మించి మాట్లాడారు అంటే రాంబాబు అన్న నవ్వుతున్నారు. అండ్ తప్పకుండా రాంబాబు అన్న మాటల విధానమే వారి అమ్మాయిలో కూడా ఉంది. అండ్ అద్భుతంగా మాట్లాడారు. అంటే ప్రజలకి మనం చెప్పేది కూడా అండి, నాటకీయత ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మనం విపరీతంగా మనం ఏదో బాధపడి సింపతి కోసం అన్నట్లు ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యేది 120% వారు కన్వే చేశారు. అండ్ నాకు తెలిసి పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాంబాబు అన్న కుమార్తె ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి మాట్లాడు, కానీ అంత బాగా మాట్లాడుతుందని నేనైతే అనుకోలేదండి ఆనెస్ట్గా. మనం ఊహించిన దానికంటే 10 ఇంతలు 20 ఇంతలు బాగా మాట్లాడారు. చెప్పాను, అన్న వీఆర్ ఆల్ విత్ యూ, మీరు ముందుండి నడిపించండి, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. ఇక నెక్స్ట్ 2-3 ఏళ్ళు పోరాటాల మీద పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదు. 10 రోజులు 15 రోజులు 20 రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన రాంబాబు అన్నకు పోయేదేం లేదు. వీరుడై తిరిగి వచ్చాడు. ఇక కథన రంగంలోకి దూకి తన మాటల తూటాలతో అవతల వారి ఇంకా ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.